గాడిద, పులి చర్మం. ఒక గాడిద పులిలా మారగలదా? అది చేసిన చిన్న పొరపాటు వల్ల దాని అసలు రంగు బయటపడిపోతుందా? ఇంతకీ ఆ గాడిద చేసిన పొరపాటేంటి? మనం కూడా కొన్నిసార్లు ఎదుటివారిని చూసి వేషాలు వేస్తుంటాం కదా. మనం చేసే పొరపాట్ల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి తెలియాలంటే పూర్తి వీడియో చూడండి. ఒకరోజు అడవి పక్కన ఉండే పొలంలో గాడిదకు ఒక పులి చర్మం దొరికింది. వెంటనే ఆ గాడిదకు ఒక ప్లాన్ తట్టింది. ఆ పులి చర్మాన్ని తను కప్పుకొని ఊరి మీదకు వెళ్ళింది. దాన్ని చూసి ఊరిలో ఉన్న ఆవులు, మేకలు, చివరికి మనుషులు కూడా బాబోయ్, పులి వచ్చేసింది అని పరుగులు పెట్టారు. గాడిదకు అది చాలా గమ్మత్తుగా అనిపించింది. అందరూ తనని చూసి భయపడుతుంటే దానికి చాలా గర్వం వచ్చేసింది. అబ్బో, నేను నిజంగానే పులినైపోయాను అని భ్రమపడిపోయింది. రోజూ అలా వేషం వేసుకుని హాయిగా పొలాల్లో మేస్తూ ఎంజాయ్ చేసేది. అలా ఒకరోజు సాయంత్రం వేళ అడవిలో నుండి తన జాతి గాడిదల అరుపు వినిపించింది. ఓంబే ఓంబే అని అవి అరవడం వినగానే ఈ గాడిద కూడా తనను తాను పులి అని మర్చిపోయి తన గొంతు కలపడం మొదలుపెట్టింది. పులి గర్జించాలి కాని గాడిదలా అరిచేసరికి జనం వెంటనే దానిని పట్టుకుని కట్టేశారు. ఆ సమయంలోనే గాడిద అసలు రంగు బయటపడడంతో అరెరే, ఇది పులి కాదు, పులి చర్మం వేసుకున్న గాడిద అని కర్రలు తీసుకుని దాన్ని చితక్కొట్టారు. నీతి: మనం వేసుకునే వేషాలు, పైనుండే అలంకరణలు మనల్ని మార్చలేవు. మన అసలు స్వభావం మన మాటల ద్వారానే బయటపడిపోతుంది. మనమేంటో అలానే ఉండాలి తప్ప ఇతరులను చూసి నకిలీ వేషాలు వేయకూడదు. ఈ కథ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన నీతి కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.